భజంత్రులు రండి రా. అయ్యో మిస్సమ్మ రా బుల్లడా. అరే సోగడ ఇట్రా నువ్వు. సిగ్గుపడతానండి, మార్చుకోండి దగ్గరికి. అరే ఆపండి దండలు మార్చేసుకుండ్రు. ఇప్పుడు ఇది కాదు, తీన్ మార్. ఏందబ్బాయ్, ఏం మాట్లాడవేంది? ఏమైంది? ఏం లేదు అంజలి. పాపం నా పెళ్లి కోసం అందరికంటే ఎక్కువ నువ్వు కష్టపడినావు. ఇంద్రమ్మ అందరికంటే ఎక్కువ ఆశలు పెట్టుకుంది, కానీ జరగలే. నా పెళ్ళ ఆగిపోయిందన్న బాధ కన్నా మంచి ప్రేమికుల్ని ఇద్దరిని కలిపినందుకు మస్తు ఖుషిగా ఉంది. ఎక్కడో అమెరికాలో ఉన్న మిస్సమ్మ ఇక్కడికి రావడం ఏంది, బుల్లని చూడడం ఏంది, అంత గమ్మత్తుగా జరిగిపోయినది. మిస్సమ్మ నసీబులో అట్లా రాసి పెట్టుంది, అందుకే అట్లా జరిగింది. ఇక మిగిలింది నువ్వు నేనే. అరే చూసినావు బావా, పెద్దమ్మ తల్లి గుడిలో ముడుపులు కట్టొచ్చినాం కదా. ముందుగా మిస్సమ్మ కోరిక తీరినది, ఇప్పుడు నీ కోరిక తీరుతుంది. మిత్రవిందొచ్చి నీ ఒళ్ళో పాలిపోతుంది. మిత్రవింద వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది బావా. నిజంగా తను కనిపిస్తే ఐఎమ్ సో లక్కీ. ఐఎమ్ వెయిటింగ్. ఓ మిత్రవింద, 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 ఓ మిత్రవింద, ఓ మిత్రవింద, ఎక్కడున్నావు? మా సోకడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు, నువ్వు జల్దీ రావాలి. ఓయ్ సోకడా, నా అరుపులు ఈ ప్రపంచం మొత్తం వినపడినాయి. మిత్రవింద వస్తదిలే. పొద్దున్నుంచి నన్ను ఉపవాసం పెట్టిండ్రు, చాలా ఆకలేస్తుంది. జరేదైనా తినిపించు సోకడా. పద. దగ్గర లేదన్నా దొరుకుతుందేమో. పద తిందు గాని. పద. సోకడా, పానీపూరి. ఏం తింటావు అంజలి? దో చాట్ మసాలా, కొంచెం పెరుగు ఎక్కువయ్యి. దో కట్లెట్, దో మసాలా పూరి, మసాలా కొంచెం ఎక్కువయ్యి. గా తర్వాత ఇంకా చెప్తాను, ముందు ఇవిచ్చే. బావా నువ్వు కూడా తిను, నీ కూడా చెప్పినా. నాకొద్దంజలి. తిను బావా, తిను.
బావా. మీ జంట చాలా బాగుంది, కొత్తగా పెళ్ళి అయిందా? బావా భలే చెప్పిండు. నీ మాటే నిజమైతే ఎంత బాగుండు. ఈ బాగున్నాడే ఏది ఆ కళ్ళతో నన్ను చూస్తేనే కదా మిత్రవిందా మిత్రవిందా అని వెతుకుతుండు. గా చిన్న మీకు కనిపించకపోతే గప్పుడైనా కర్ణిస్తాడేమో చూడాలి. బావా పద. సార్ మీ చిన్నమ్మ కనిపించకపోతే ఈ అమ్మాయిని చేసుకోండి, చాలా చక్కగా ఉంది. బావా మనం ఇప్పుడు ఇంద్రమతానికి వద్దు. నా మీద చాలా గరంగా ఉంది. కాస్త చల్లబడ్డాక పోదాం. ముందు మా ఇంటికి పోదాం పద. సరే. సుమిత్ర, అలా చూస్తున్నావేంటి? ఈరోజు నీ కూతురు చాలా హ్యాపీగా ఉంది. దరిద్రము వదిలిపోయింది. మాతో పెట్టుకున్నందుకు ఆ శివంగికి మంచి పనిష్మెంటే మిగిలింది. పెళ్లి చెడింది, దాని బతుకు చెడింది. జీవితంలో ఆడపిల్లకు ఇంతకన్నా పెద్ద శిక్ష ఏముంటుంది? కమోన్ నర్మదా, ఎంజాయ్ చేద్దాం రా. ఇది సెలబ్రేట్ చేయాల్సిన టైం. రా రా నర్మదా, కమ్ ఎంజాయ్ చేయి. వెలిగించు, నువ్వు కూడా వెలిగించు. రా. ఏం కాదు. వద్దు పిన్ని, ప్లీజ్ పిన్ని, నన్ను వదిలే పిన్ని. పిన్ని రా, ఎంజాయ్ చేయి నర్మదా. అరే చూడు ఎంత బాగుందో. పాపం ఇంద్రం ఏది? పెద్దమ్మ, ఈ సంతోషాన్ని ముఖ్యంగా మనం ఇంద్రమ్మతో షేర్ చేసుకోవాలి. ఇప్పుడే వస్తాను. ఏందింద్రమ్మా ఇంత పరిశానే కూర్చున్నావు? పద పద, మనం దీపావళి సెలబ్రేట్ చేసుకుందాం. రా పద ఇంద్రమ్మా, నువ్వు కూడా సెలబ్రేట్ చేసుకుందు గాని. ఇంద్రమ్మ గట్లున్నవింది? ఇది నువ్వు మస్తు ఖుషీగా ఉండాల్సిన టైము. నరకాసుడు చస్తే ఎవ్వరూ ఏడవలేదు, దీపావళి చేసుకున్నారు. అదే ఇప్పుడు మనం చేసుకోవాలి. ఎందుకంటే నీ పరువు తీసిన ఆ రాక్షసి శాశ్వతంగా పోయిన రోజు ఈ రోజే కదా. మరి మనకి ఈ రోజు దీపావళి కదా. పెద్దమ్మ, ఈవిడ గారు దాని పెళ్లి కోసం చాలా రకాల స్వీట్స్ చేసి పెట్టారు కదా. అవెందుకు వేస్ట్ చేయడం? తీసుకురా, అందరికి పంచి పెడదాం. అలాగేనమ్మా. వెళ్ళు.
తీసుకొచ్చావా? ఇటివ్వు. ఇంద్రమ్మా తిను. తినింద్రమ్మా. తీయని జ్ఞాపకాలు ఎలాగో మిగల్లేదు, కనీసం ఈ తీపైనా మిగిలిందనుకొని హ్యాపీగా తిను. అరే తినింద్రమ్మా, తిను. తినవా? అయితే నేనే తింటాను. బాగున్నాయి. నర్మదా, సుమిత్ర, ఏది నోరు తెరవండి. తీయని వేడుక చేసుకుందాం. తెరువమ్మా, తెరు. తిను. రవిత్రేణి, ఏయ్ ఏమైంది? కన్న కూతురు పెళ్ళేదో ఆగిపోయినట్టు నీకంత టెన్షన్ ఏంటే? చాలు చాలే, నువ్వు సంబరపడింది చాలు. లోపలికెళ్ళు. ఇంకా ఎక్కువ మాట్లాడవంటే పళ్ళు రాలిపోతాయి. నన్ను కొడతావా? ఎందుకు కొడతావే? ఏంటిది? దీపావళి సంబరాలు సమయానికి నువ్వు కూడా వచ్చావు కదా, మాతో కలిసి చేసుకో. అహల్య, నీకు అసలు బుద్ధుందా? మీకు ఇది పండగలా ఉందా? కాస్తైనా మీకు ఇంగితం ఉందా? పెద్దనాన్న, మాకు ఇంగిత జ్ఞానం లేదు, మంచి మర్యాదలు తెలియవు. మీరు దేన్నైతే నమ్మారో దానికున్నాయా? దానికుందా కామన్ సెన్స్? దానికుందా బుద్ధి? నీ మంచితనాన్ని, ఈవిడ గారి పెద్దరికాన్ని అది కొత్తిమీర కట్టలు అమ్మినంత తేలిగ్గా అమ్మేసి వెళ్ళిపోయింది. దాన్ని ఏమీ అనలేక నా మీద విరుచుకుపడుతున్నారా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు పెద్దనాన్న, చెప్పు. ఏంటే నీకు సమాధానం చెప్పేది? ముందు నుంచి నువ్వు కోరుకుంది ఇదే కదా, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? మళ్ళీ ఈ విషయం గురించి రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావు? హలో సుమిత్ర, అంటే ఏంటి నీ ఉద్దేశం? రవిత్రేని కోరుకుంది కాబట్టే అలా జరిగిందంటావా? ఇంకా నయం, అంతా ప్లాన్ చేసింది మేమే అన్నావు కాదు. నేనేం రాద్ధాంతం చేయట్లేదు సుమిత్ర. రక్త సంబంధానికి చెత్త సంబంధానికి తేడా ఉందని అది తెలుసుకోమని చెప్తున్నాను. పెళ్ళి చూడాలనుకుంటే ఒక్కరం కాదు, ఇద్దరం ఉన్నాం. నాకు మంచి సంబంధం చూడండి, లేదా నర్మదాకు మంచి సంబంధం చూడండి. ఏదో ఒక రోజు మా పెళ్లిళ్ళు జరగాలి కదా. ఆగిపోయిన పెళ్లి కన్నా మా పెళ్లిళ్ళు ఇంకా గొప్పగా జరిపించండి. ఏ అందులో మీకు సంతోషం ఉండదా? మీకు నచ్చిన సంబంధమే చూడండి. 30 రోజుల్లో ఈ ఇంట పెళ్లి జరగాలి. ఏమంటావు ఇంద్రమ్మ? ఇంద్రమ్మ, నాకు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతావేంటి? ఇంద్రమ్మ, నువ్వైనా సమాధానం చెప్పు పెద్దనాన్న. మా పెళ్లి బాధ్యత నీ మీద లేదా? అలాంటి ఉద్దేశం ఏదైనా ఉంటే అది కూడా చెప్పేయ్. ఒక పెళ్లిలో మిగిలిన విషాదం ఇంకో పెళ్లితో సంతోషంగా మారదు. అంజలి సాటి ఆడపిల్ల గురించి ఆలోచించింది. అంజలి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అనవసరంగా తన గురించి నోరు పారేసుకోవద్దు.
పీటల మీద కూర్చోవాల్సింది నేను కాదు, మిస్ అమ్మ. యశోదా, యశోదా, గట్ల కన్నీళ్లు కారుస్తావేంది? జరిగింది ఇంకా మర్చిపోలే? వాసు, వాసు, ఇంకా అదే తలుచుకుంటూ బాధపడుతున్నావా? నేనైతే అక్కడే ఆ విషయం వదిలేసినాను, మీరు కూడా వదిలేయండి. ముందు మీరు ఎట్లున్నారో ఇప్పుడు అట్లనే ఉండండి. అయినా ఇప్పుడు ఏమైందని మీరు ఇంతగా పరిచయం అవుతుండ్రు? నాకైతే సంజయితలేదు. ఏంది వాసు ఇది? ఆంటీ, అంజలి జీవితం గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. అంజలి వాళ్ళకి జీవితాన్ని ఇచ్చింది. మీ పెంపకంలోని మంచితనమే అంజలి చేత ఆ పని చేయించింది. ఏ ఒక్కరూ క్షమించలేని బిడ్డను తల్లిదండ్రులు క్షమిస్తారు. ప్రపంచమే ద్వేషించే బిడ్డను తల్లిదండ్రులు ప్రేమిస్తారు. ఏ పరిస్థితుల్లో అంజలి అలా చేయాల్సి వచ్చిందో మీరు అర్థం చేసుకోండి. బావా, ప్రేమ ఎక్కువైనా భరించడం కష్టం. ఇగో ఇట్లాంటి పరిస్థితులే వస్తాయి. అక్కడేమో ఇంద్రమ్మ, ఇక్కడేమో వీళ్ళు. బావా, వీళ్ళని నేను సంజయిస్తా గాని నువ్వు ఇంద్రమ్మ దానికి పో బావా. ఇంద్రమ్మ కూడా నా విషయంలో వీళ్ళ లెక్కనే ఉంటది. 4 మాటలు చెప్పి సంజయించు, పో బావా. ఆంటీ, అంజలికి మంచి పేరే దక్కుతుంది కానీ మచ్చపడదు. అంజలికి చాలా మంచి లైఫ్ ఉంది, హ్యాపీగా సెటిల్ అవుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. వస్తాను అంకుల్. అంజలి, ఇక నేను బయలుదేరుతాను. మంచిది బావా.